ఇస్మరల్ బ్రేకింగ్ అంటుంది. శ్రీకాళహస్తిలో భక్తులకు అవస్థలు తప్పడం లేదు. విపరీతంగా భక్తులు తరలిరావడంతో క్యూ లైన్లో ఇబ్బందులు పడుతున్నారు. స్వామి దర్శనం కోసం తొందరగా పంపించాలని భద్రతా సిబ్బందితో భక్తులు వాగ్వివాదానికి దిగారు. దీంతో రంగంలోకి దిగిన అధికారులు సహకరించాలని, సంయమనం పాటించాలని కోరారు. నిలబడుకోలేక 2 గంటలకి అంబేద్కర్ గట్టిగా చెప్పండి. శ్రీకాళహస్తిలో భక్తులకు అవస్థలు తప్పడం లేదు. విపరీతంగా భక్తులు తరలి రావడంతో క్యూ లైన్లో ఇబ్బందులు పడుతున్నారు. రైట్గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గోపీనాథ్ అందిస్తారు. గోపీనాథ్, మనం చూసిన శ్రీకాళహస్తిలో అయితే భక్తుల తాకిడి చాలా ఎక్కువగా ఉంది. భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు దర్శనాలు కావట్లే అని చెప్పి. ఏంటి దీనికి some డీటెయిల్స్ ఏంటి? పెద్ద ఎత్తున శ్రీకాళహస్తి మహాశివుని చేసుకోవడానికి తరలి వస్తున్నారు. ఇక్కడికి ఇవాళ ఎంతో పవిత్రమైనటువంటి శివరాత్రి సందర్భంగా 9 రోజుల నుంచి కూడా శ్రీకాళహస్తి ఆలయం ఇక్కడ పెద్ద ఎత్తున వాహన సేవలు జరుగుతాయి. 2 పూట కూడా పెద్ద ఎత్తున సంబంధించినటువంటి వాహన సేవలు జరుగుతున్న సందర్భంలో లక్షలాది మంది భక్తులు వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుంటున్నారు. మరి ఇవాళ ఎంతో పవిత్రమైనటువంటి మహాశివరాత్రి కనుక ప్రతిపక్షం కూడా ఇక్కడికి వచ్చి ఆ స్వామిని దర్శనం చేసుకుంటున్నారు. ఈ సందర్భంలో ఇవాళ తెల్లవారుజాము నుంచి కూడా వివిధ రద్దీ వస్తున్న నేపథ్యంలో చిన్నపిల్లలకి ప్రత్యేకంగా ఏర్పాటు క్యూలన్నీ కూడా భక్తులతో పీకలాడుతూ ఉన్నాయి. దీంతో మంది భద్రతా సిబ్బందికి సంబంధించి వాళ్ళతో వాగ్వివాదానికి దిగుతున్నారు. తొందరగా స్వామి దర్శించాలి అని అంటూ కూడా అంటే వాళ్ళ పరిస్థితి సహకరించి ఆస్కారం లేకుండా సహకరించాలంటూ కూడా దేవస్థానం అధికారులు కావచ్చు, అదేవిధంగానే భద్రతా సిబ్బంది వీళ్ళందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నప్పటికీ కూడా త్వరితగతిన మాకు స్వామివారికి సంబంధించిన దర్శనం కల్పించాలంటూ కూడా వాళ్ళు అంటే చెప్తున్న నేపథ్యంలో అంటే రద్దీ అనేది ఎక్కువగా కొనసాగుతుంది. క్యూలన్నీ కూడా భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో కూడా 2-3 గంటల సమయం ఉంటే తప్ప స్వామివారి దర్శనం దొరకడం లేదు. అదేవిధంగానే అమ్మవారి దర్శనానికి సంబంధించి కూడా ఇవాళ అర్ధరాత్రి వరకు కూడా ఇలాంటి రద్దీనే కొనసాగుతుంది. రాత్రికి లింగోద్భవ దర్శనం, దాని తర్వాత రేపు కూడా కొనసాగుతున్న నేపథ్యంలో ఇప్పటికే దాదాపుగా 4,000 మంది భద్రతా సిబ్బంది, అదేవిధంగా ఆలయానికి సంబంధించిన సిబ్బందిని ప్రత్యేకంగా ఏర్పాటు చేసి స్థానిక పోలీసుల్ని సహకారం తీసుకుని మరో అదనంగా 1,500 మంది పోలీసులను ఏర్పాటు చేసుకుని ఎన్ని రకాల భద్రతా చర్యలు తీసుకుంటున్నప్పటికీ కూడా విపరీతంగా భక్తులు ఇక్కడికి వస్తున్న నేపథ్యంలో ఈ రకమైనటువంటి రద్దీ కొనసాగుతుందని చెప్పి కూడా అధికారులు అంచనా వేయడం జరిగింది. కానీ ఎక్కడా కూడా తొక్లాట్కి ఆస్కారం లేకుండా మాత్రం దేవస్థాన అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. భక్తులు కూడా వాళ్ళకి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నారు, దయచేసి ఇవాళ ఒకరోజు మాత్రం సహకరించి ఎక్కడా కూడా ఇబ్బందులు పడి భద్రతా సిబ్బందులు కూడా ఇబ్బందులు పెట్టకుండా స్వామి దర్శనం చేసుకుని తిరిగి ప్రయాణం అవ్వాలంటూ కూడా సహకరించాలంటూ కూడా భక్తులకు సంబంధించి విజ్ఞప్తి చేస్తున్నారు. స్వామి, రైట్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్.